హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో డిఫరెంట్గా టేస్టీగా పల్లీల పచ్చడి తయారు చేసుకుందామండి. ఈ పచ్చడి అన్నంలోకి అలాగే బ్రేక్ఫాస్ట్లు అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ పచ్చడి అందరూ కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా క్విక్ ప్రాసెస్లో మనకి ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుందండి. కాబట్టి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామండి. 1 కప్పు పల్లీలు, 3 వెల్లుల్లిపాయలు, పల్లీలకు తగిన విధంగా 8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మీ కారాన్ని బట్టి తీసుకోండి. కొద్దిగా చింతపండు, పోపు గింజలు, రుచికి సరిపడా సాల్టు, కరివేపాకు, కొత్తిమీర, 1 ఎండుమిరపకాయ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, పల్లీలు రెండు కూడా ఇందులో వేసేసుకున్నాము. మంట తగ్గించుకొని వీటిని రెండు కలిపి వేయించుకున్నాము. మనకి బ్రేక్ఫాస్ట్లో చట్నీ తొందరగా అయిపోవాలనుకుంటే ఇది చాలా క్విక్ మెథడ్ అండి. ఇలా ఆయిల్లో వేయించేసుకొని మిక్సీ వేసేసుకుంటే మనకు పచ్చడి చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇలా కొద్దిగా ఆయిల్లో మనం పల్లీలు వేయించుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. ఒకేసారి పచ్చిమిరపకాయలు, పల్లీలు రెండు కూడా వేగిపోతాయి మనకి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం 2-3 నిమిషాలు పల్లీలు వేయించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తీసుకున్న 3 వెల్లుల్లిపాయలు, చింతపండు ఇందులో వేసేసి ఈ వేడికి ఈ చింతపండు కూడా మగ్గిపోతుంది, మెత్తబడుతుంది. చింతపండును కడిగి ఇందులో వేసుకోండి. అంతే. వీటన్నిటిని మనం పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము. ఇవి చల్లారే లోపల మనం పోపు కూడా పెట్టేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి, చాలు. ఆయిల్ కాగిన తర్వాత మనం తీసుకున్న పోపు గింజలు వేసేసుకుందాము. పోపు గింజలు వేగిన తర్వాత 1 ఎండుమిరపకాయని గిల్లు వేసుకుందాం. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని, అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని, అవసరం కాదండి అవసరం పడుతుంది, కొద్దిగా వాటర్ వేసుకొని దీన్నంతా మనం పచ్చడి తయారు చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ వేసి మనం పచ్చడి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక సర్వింగ్ కప్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా గట్టిగా ఉంటే మనకు అన్నంలోకి కూడా పనికొస్తుందండి. మీకు టిఫిన్లో కావాలనుకుంటే మరి కొద్దిగా వాటరు మిక్సీ జార్లో ఆ పచ్చడిలో కలిపేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో పోసుకోండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ పెట్టుకున్న పోపు వేసేసుకున్నాము. పోపు వేయకపోయినా బాగుంటుందండి, వేస్తే మరి కొద్దిగా కమ్మగా ఉంటుంది. మీకు ఎలా ఇష్టమైతే అలా ఈ పచ్చడి తయారు చేసుకోండి. పైనుండి మరి కొద్దిగా కొత్తిమీర, మీకు ఇష్టమైతే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ పచ్చడిని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత సింపుల్గా మనం ఈజీగా ఈ పచ్చడి డిఫరెంట్గా ఇలా టేస్టీగా తయారు చేసుకున్నామో. తిని చూడండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉంటుందనేది. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చక్కగా అవి చూసి సమయం ఉన్నప్పుడు ట్రై చేసి తిని ఎంజాయ్ చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.